హాయ్ వీవర్స్, ఈ వీడియోలో మనం హోమ్ మెనూకి సంబంధించిన అన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియోలో ఫాంట్ సెట్టింగ్స్ గురించి, అలాగే క్లిప్బోర్డ్ ఆప్షన్స్ అయిన కట్, కాపీ, పేస్ట్ గురించి, అలాగే పారాగ్రాఫ్ ఆప్షన్స్ గురించి, స్టైల్ ఆప్షన్స్ గురించి పూర్తిగా మీకు నేర్పిస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా నేర్చుకోండి. అలాగే వీడియోలో నోట్స్ కూడా ఉంటుంది. సో రాసుకొని ప్రాక్టీస్ అవ్వండి. సో మొదటగా మనం ఎంఎస్ వర్డ్కి సంబంధించి ఫైల్ ఆఫీస్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఓపెన్ చేయాలి, సేవ్, క్లోజ్, ప్రింట్ డాక్యుమెంట్ గురించి పూర్తిగా తెలుసు. పైన క్లిక్ చేయండి. ఎంఎస్ వర్డ్లో మీరు న్యూ ఫైల్ని క్రియేట్ చేయడానికి ఫైల్ అనే మెనూ దగ్గర క్లిక్ చేయాలి. న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇందులో బ్లాంక్ డాక్యుమెంట్ దగ్గర క్లిక్ చేయాలి. ఎస్, ఇప్పుడు మీకు న్యూ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. సో ఇందులో మీ ఫైల్ కంటెంట్ని మీరు ప్రిపేర్ చేయొచ్చు. ఎంటర్ ప్రెస్ చేయడం వల్ల నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ ఎలా ఉంటే అలా టైప్ చేయండి. తర్వాత సెట్టింగ్స్కి వెళ్ళండి. సో జస్ట్ ఎలా ఉంటే అలా టైప్ చేసేసి ఇక్కడ స్పేసింగ్ రావడానికి మీరు స్పేస్ బార్ కాకుండా ట్యాబ్ యూజ్ చేయండి. ట్యాబ్ యూజ్ చేయడం వల్ల మోర్ స్పేస్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, డేటా టైప్ చేసిన తర్వాత వీటికి కొన్ని ఫార్మాట్ సెట్టింగ్ చేస్తాము. వాటి ఎప్పుడు అబ్జర్వ్ చేయాలి, ఇప్పుడు చెక్ చేద్దాం. సో లీవ్ లెటర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫాంట్ టైప్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్, ఇక్కడ ఇలా క్లిక్ చేయడం వల్ల కూడా మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు. సో బీ ఫర్ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవ్వచ్చు. సో హెడింగ్ సెంటర్ రావడానికి మీరు ఇక్కడ సెంటర్ అలైన్ దగ్గర క్లిక్ చేయొచ్చు. ఎస్, ఇక్కడ సెంటర్ 3 సెంటర్ అలైన్మెంట్స్ ఉంటాయి. లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్, రైట్ అలైన్. సో సెంటర్ అలైన్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎస్, ఈ డేట్ అండ్ ప్లేస్ అనే ఈ డేటాని కూడా మీరు రైట్ అలైన్ ఇచ్చేసి దాని పొజిషన్లో మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే మొత్తం డేటాని ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇందాక చేసినట్టు మనం ఇక్కడ ఫాంట్ టైప్, ఫాంట్ సైజ్, బోల్డ్, వివి కలర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లో కావాల్సిన ప్లేసెస్లో మీరు చిన్నపాటి ఫార్మాటింగ్స్ కూడా చేయొచ్చు. లైక్ చూడండి, సెంటర్ ఇది రైట్ సైడ్ ఉండాలి, రైట్ అలైన్. సో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేయడానికి మీరు రైట్ క్లిక్ చేసి ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ని కరెక్ట్ చేయొచ్చు. సో ఫైనలీ మీ డాక్యుమెంట్ లీవ్ లెటర్ క్రియేట్ అయిపోయింది. సో క్రియేట్ చేసిన డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి ఫైల్, సేవ్ దగ్గర క్లిక్ చేయాలి. మీ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలి, ఇక్కడ ప్లేస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డెస్క్టాప్ ఆర్ డాక్యుమెంట్. సో డెస్క్టాప్ అంటే మీ కంప్యూటర్ హోమ్ స్క్రీన్ పైన డేటా అనేది సేవ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫైల్ నేమ్ ఇవ్వాలి. సేవ్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మీరు చేసిన ఫైల్ పర్మనెంట్గా మీ కంప్యూటర్లో సేవ్ అవుతుంది. సో ఫైల్ని క్లోజ్ చేయడానికి ఫైల్, క్లోజ్ ఆప్షన్ యూజ్ చేయండి. మీరు చేసిన ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేయడానికి ఫైల్, ఓపెన్, మీ ఫైల్ నేమ్ సెలెక్ట్ చేయండి. సో మీ ఫైల్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. మీరు ఇలా ఫైల్స్ని ఓపెన్ చేయడానికి కంట్రోల్ ఓ యూజ్ చేయొచ్చు. న్యూ ఫైల్ క్రియేట్ చేయడానికి ఎన్, సేవ్ చేయడానికి కంట్రోల్
ఎస్ యూజ్ చేయొచ్చు. సరే, మీ డాక్యుమెంట్ చూడండి ఓపెన్ అయి ఉంది. సో ఈ డాక్యుమెంట్ ఇక ప్రింట్ చేయడానికి మీరు ఫైల్, ప్రింట్ ఇవ్వడం వల్ల మీరు ఇక్కడ ప్రింట్ ప్రీవ్యూ చూడగలుగుతారు. అంటే ప్రింట్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా మీకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఇవ్వడం వల్ల ఈ డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ వచ్చేస్తుంది. మీకు కావాల్సిన కొన్ని ప్రింటింగ్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు మేనేజ్ చేయొచ్చు. లైక్ ప్రింటర్ నేమ్, అవును మీరు ఏ ప్రింటర్ నుంచి ప్రింట్ తీస్తున్నారు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కాపీస్ ప్రింట్ తీయాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్ పేజ్ అంటే ఈ ఒక్క పేజ్ మాత్రమే వస్తుంది. ప్రింట్ ఆల్ తీసుకోవడం వల్ల అన్ని పేజెస్ మీరు ప్రింట్ తీయగలుగుతారు. కస్టమ్ ప్రింట్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఒక పర్టికులర్ నంబర్ పేజ్ని మీరు ప్రింట్ తీయగలుగుతారు. సో ఇక్కడ నేను 5 ఇస్తాను, 5 పేజ్ మాత్రమే ప్రింట్ వస్తుంది. సో అలాగే ఇక్కడ మీరు పేపర్ ఓరియంటేషన్ యాడ్ చేయొచ్చు. లైక్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్ ఇవ్వడం వల్ల మీ డాక్యుమెంట్ విడ్త్ వైజ్ ప్రింట్ వస్తుంది. పోర్ట్రేట్ ఇవ్వడం వల్ల ఇలా స్ట్రైట్ గా ప్రింట్ వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ ఇక్కడ మీరు మార్జిన్ సెటప్ చేయొచ్చు. మేబీ ఇట్స్ బెటర్ సెట్టింగ్ ఇస్ నార్మల్ పెట్టేసి ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే పేపర్ సైజ్ A4, A5 అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ద బెస్ట్ సెలెక్షన్ ఈజ్ A4 సెలెక్ట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇక ప్రింట్ ఇవ్వడం వల్ల మీ డాక్యుమెంట్ ప్రింట్ వచ్చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మీరు ఎంఎస్ వర్డ్లో టెక్స్ట్ని ఎలా సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని కాపీ, కట్, పేస్ట్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మరొక ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి కట్ ఆప్షన్ని, సేమ్ టు సేమ్ టెక్స్ట్ని తీసుకురావడానికి కాపీ ఆప్షన్ని. సో కట్, కాపీ ఆప్షన్స్ యూజ్ చేయడం వల్ల వాటికి అటాచ్మెంట్గా పేస్ట్ ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు కట్, కాపీ, పేస్ట్ ఆప్షన్స్ని ఎంఎస్ వర్డ్లో ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఎంఎస్ వర్డ్ ఐకాన్ని ఫస్ట్ ఓపెన్ చేయండి. యాడ్ చేయడానికి ఆర్ అండ్ ఫంక్షన్ని అప్లై చేయండి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెక్స్ట్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన టెక్స్ట్ని లేదా ఇక్కడున్న హెడ్డింగ్స్ని లేదా పారాగ్రాఫ్స్ని లేదా టోటల్ టెక్స్ట్ని మీరు ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఇక్కడ క్లిప్బోర్డ్లో ఉన్న కట్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కట్, కాపీ ఆప్షన్స్ యూజ్ చేయడానికి ముందుగా మీరు కట్ చేయాల్సిన లేదా కాపీ చేయాల్సిన టెక్స్ట్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ని ఎలా సెలెక్ట్ చేయాలో తెలుసుకుంటాం. టెక్స్ట్ని సెలెక్ట్ చేయడానికి మీ మౌస్లో లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి డ్రాగ్ చేయడం వల్ల మీకు కావాల్సిన టెక్స్ట్ సెలెక్ట్ అవుతుంది. లేదు అంటే కనుక కీబోర్డ్లో షిఫ్ట్ డౌన్ యారో ప్రెస్ చేయడం వల్ల పర్టికులర్ టెక్స్ట్, పారాగ్రాఫ్ లేదా టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు సెలెక్ట్ చేయగలుగుతారు. సెలెక్ట్ చేసిన టెక్స్ట్ని ఇప్పుడు ఈ ఫైల్ నుంచి ఇంకొక ఫైల్లోకి మూవ్ చేయడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి క్లిప్బోర్డ్లో ఉన్న కట్ ఆప్షన్ని మనం యూజ్ చేస్తాం. ఇలా కట్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఈ ఫైల్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఫైల్ యొక్క క్లిప్బోర్డ్లోకి వెళ్ళిపోతుంది, అంటే ఇక్కడి నుంచి వెళ్తుంది. సో మరి మీరు ఇంకొక ఫైల్లో అంటే మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల అక్కడ టెక్స్ట్ అనేది అటాచ్ అవుతుంది. సో యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్న సేమ్ టెక్స్ట్ని ఇంకొక ఫైల్లో మీరు క్రియేట్ చేయాల్సి వస్తే, మరొకసారి ప్రిపేర్ చేయాల్సి వస్తే మీరు కాపీ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. కాపీ చేయడానికి కూడా మొదట మనం టెక్స్ట్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత క్లిప్బోర్డ్లో ఉన్న ఆప్షన్స్ నుంచి కాపీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు దీంతో ఇక్కడ ఒరిజినల్ ఫైల్లో టెక్స్ట్ అనేది కాపీ అవుతుంది, అది ఇలాగే ఉంటుంది. అక్కడ కూడా సేమ్ టు సేమ్ టెక్స్ట్ మీకు అటాచ్ అవుతుంది. సో మరి మీకు కావాల్సిన ఫైల్ని అంటే కాపీ చేయాల్సిన ఫైల్ని ఓపెన్ చేసి అక్కడ మీరు పేస్ట్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల
టెక్స్ట్ అనేది అక్కడ అటాచ్ అవుతుంది. ఇప్పుడు కాపీ చేయడం వల్ల 2 ఫైల్స్లోనూ సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కట్ చేయడం వల్ల ఒరిజినల్ డాక్యుమెంట్ నుంచి టెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి న్యూ డాక్యుమెంట్లోకి పేస్ట్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఫాంట్ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫాంట్ సెట్టింగ్స్ అనేటివి ఎంఎస్ వర్డ్లో హోమ్ ట్యాబ్లో మీకు డిస్ప్లే అవుతాయి. సో మీరు టైప్ చేసిన ఫాంట్ సంబంధించిన సెట్టింగ్స్ని మీరు ఈ ఫాంట్ ఆప్షన్స్ యూజ్ చేసి అప్లై చేయగలుగుతారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ క్యాలివరీ. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు మీ ఫాంట్ టైప్ని మార్చుకోగలుగుతారు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ఆల్జిబ్రియన్, ఏరియల్ బ్లాక్, ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేసి మీరు టైప్ చేసిన ఫాంట్ యొక్క టైప్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫాంట్ సైజ్ని డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు. సో యాక్చువల్గా ఫాంట్ లోయెస్ట్ ఫాంట్ సైజ్ వచ్చి 8 ఉంటుంది. సో మిడిల్ సైజ్ వచ్చేసి 11 ఉంటుంది. అలాగే మీరు హైయెస్ట్ ఫాంట్ సైజ్ అప్లై చేయడానికి 72 దాకా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతకన్నా ఎక్కువ ఫాంట్ స్టైల్ మీరు సైజ్ని ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడున్న ఇంక్రీజ్ ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫాంట్ సైజ్ని డిక్రీజ్ చేయడానికి ఇక్కడ మీరు ఫాంట్ డిక్రీజ్ ఆప్షన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ 8 కన్నా తక్కువ ఫాంట్ డిక్రిమెంట్ని మీరు ఇక్కడ అప్లై చేయగలుగుతారు. ఫాంట్ ఇంక్రీజ్ అండ్ ఫాంట్ డిక్రీజ్ని ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు అప్లై చేయగలుగుతారు. నెక్స్ట్, సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ బోల్డ్. ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మీ టెక్స్ట్ అనేది సో బోల్డ్ అవుతుంది. అలాగే ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మీ టెక్స్ట్ ఇటాలిక్ ఫార్మాట్లోకి మారుతుంది. అలాగే ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మీ ఫాంట్కి అండర్లైన్ అనేది అప్లై అవుతుంది. సో అండర్లైన్కి ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేసి మీరు డబల్ అండర్లైన్, డాటెడ్ అండర్లైన్స్ని అప్లై చేసుకోవచ్చు. అలాగే అండర్లైన్కి కలర్ని కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్, సో దీన్ని స్ట్రైక్ త్రూ అంటాం. ఇక్కడ టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసి సో స్ట్రైక్ త్రూ అప్లై చేయడం వల్ల మిడిల్ ఆఫ్ ద టెక్స్ట్కి ఒక స్ట్రైక్ లైన్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే మీరు టైప్ చేసిన టెక్స్ట్ సబ్ కంటెంట్ క్యాన్సిలేషన్ కోసం కావచ్చు, ఆ కంటెంట్ అనేది అన్రిజిస్టర్డ్ అని లేదా ఇట్స్ నాట్ సూటబుల్ అని అప్లై చేయడానికి స్ట్రైక్ త్రూని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న X2, X2 ఈ ఆప్షన్స్ని సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ అంటారు. అంటే మీరు టైప్ చేసిన టెక్స్ట్లో ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ అప్లై చేయాల్సి వస్తే, లైక్ A², CO2, సో ఇలాంటి ఆప్షన్స్ కోసం మీరు వీటిని యూజ్ చేయొచ్చు. ఫాంట్ ఓకే సూపర్ స్క్రిప్ట్ అవుతుంది. సో అలాగే ఫాంట్ మీరు టైప్ చేసిన ఫాంట్కి సబ్స్క్రిప్ట్ రావడానికి సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి సబ్స్క్రిప్ట్ని మీరు అప్లై చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ టెక్స్ట్ ఎఫెక్ట్స్. ఇక్కడ మీరు టైప్ చేసిన టెక్స్ట్కి ఎఫెక్ట్స్ని మీరు అప్లై చేయొచ్చు. సో ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ అవుట్లైన్స్, షాడోస్, రిఫ్లెక్షన్స్, గ్రో అనేది మీ టైప్ చేసిన టెక్స్ట్కి ఇవ్వచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ టెక్స్ట్ హైలైట్ కలర్. సో టెక్స్ట్ హైలైట్ కలర్ పెన్ యూజ్ చేసి సో మీకు కావాల్సిన టైప్ చేసిన టెక్స్ట్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, సో ఏదైనా డేటా ఎర్రర్స్ ఉన్నా కూడా ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు వాటిపైన ఇలా హైలైట్ టెక్స్ట్ని ఇవ్వచ్చు. సో ఈ హైలైట్ టెక్స్ట్ని తీసేయడానికి మీరు నో కలర్ అనే ఆప్షన్ అప్లై చేసి హైలైట్ చేసిన టెక్స్ట్ని రిమూవ్ చేయొచ్చు.
ఫాంట్ కలర్ ఎస్, మీరు టైప్ చేసిన టెక్స్ట్ కి ఫాంట్ కలర్ ఇవ్వడానికి ఇక్కడ ఇలా క్లిక్ చేసి మీరు మీ పారాగ్రాఫ్స్, హెడింగ్స్, సమ్ డేటాస్ కి ఇక్కడ ఫాంట్ కలర్ ని మార్చుకోగలుగుతారు. మీరు టైప్ చేసిన టెక్స్ట్ యొక్క కేస్ చేంజ్ చేయడానికి, లైక్ క్యాపిటల్ నుంచి స్మాల్ లెటర్స్ లోకి, స్మాల్ లెటర్స్ నుంచి క్యాపిటల్ లెటర్స్ లోకి మార్చుకోవడానికి మీకు ఇక్కడ చేంజ్ కేస్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది యూజ్ చేసి మీరు కేస్ ని మార్చుకోవచ్చు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ మార్చాల్సిన టెక్స్ట్ ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఇలా సెంటెన్స్ కేస్ అప్లై చేయడం వల్ల సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ లెటర్ ని అది చూపిస్తుంది. సో నెక్స్ట్ లోయర్ కేస్ సెలెక్ట్ చేయడం వల్ల టోటల్ టెక్స్ట్ స్మాల్ లెటర్స్ లోకి మారుతుంది. యాజ్ యూజువల్ అప్పర్ కేస్ సెలెక్ట్ చేయడం వల్ల టోటల్ టెక్స్ట్ అంతా క్యాపిటల్ లెటర్స్ లోకి చేంజ్ అవుతుంది. సో క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఈ కేస్ సెలెక్ట్ చేయడం వల్ల మీరు టైప్ చేసిన టెక్స్ట్ లో ఈచ్ వర్డ్ లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ లెటర్స్ వస్తాయి. సో లాస్ట్ వన్ ఈజ్ టూగుల్ కేస్ అనేది ఇది రివర్స్ కేస్. క్యాపిటల్ టైప్ చేసిన ప్లేస్ లో స్మాల్ లెటర్స్ ప్లేస్ లో క్యాపిటల్ లెటర్స్ డిస్ప్లే అవుతాయి. అంటే ఇది ఒక 2 పారాగ్రాఫ్స్ లో ఒక పారాగ్రాఫ్ క్యాపిటల్ ఉంది, ఇంకొక పారాగ్రాఫ్ స్మాల్ లెటర్స్ లో ఉంటే, సో వాటిని రివర్స్ కేస్ లో మార్చాల్సి వస్తే మీరు ఈ టూగుల్ కేస్ ని యూజ్ చేసి సో వాటిని రివర్స్ గా అప్లై చేసుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఉన్న పారాగ్రాఫ్ స్మాల్ లెటర్స్ లో ఉన్న పారాగ్రాఫ్ క్యాపిటల్ లెటర్ గా ఇక్కడ మీరు మార్చుకోవచ్చు. పారాగ్రాఫ్ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతుంది. పారాగ్రాఫ్ ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ చూడండి, బుల్లెట్స్. ఇక్కడ ఇలా క్లిక్ చేయడం వల్ల బుల్లెట్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ ని ఇలా క్రియేట్ చేయొచ్చు. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా నెక్స్ట్ బుల్లెట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ బుల్లెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. బుల్లెట్ ని మళ్ళీ స్టాప్ చేయడానికి మీరు ఇంకొకసారి ఎంటర్ ప్రెస్ చేయడం వల్ల బుల్లెట్ అనేది స్టాప్ అయిపోతుంది. సో ఎంటర్ ఇచ్చారంటే ఎక్స్ట్రా బుల్లెట్ యాడ్ అవుతుంది. మరొకసారి ఎంటర్ ప్రెస్ చేశారంటే ఆ బుల్లెట్ అనేది స్టాప్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ నంబర్. మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేయడం వల్ల నంబర్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు నంబర్ పాయింట్స్ ని యాడ్ చేయొచ్చు. ఎంటర్ ప్రెస్ చేస్తుంటే నెక్స్ట్ బుల్లెట్ అనేది, నెక్స్ట్ నంబర్ పాయింట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా మీరు పాయింట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయడం వల్ల అది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఇట్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ లిస్ట్. మల్టీ లెవెల్ లిస్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ కి ఇక్కడ మల్టీ పాయింట్ ని యాడ్ చేయొచ్చు. మేబీ ఆర్టికల్స్, హెడింగ్స్, చాప్టర్స్ లాంటి ఆప్షన్స్ ని. సో నేను చాప్టర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో చూసారా, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 అనే పాయింట్ లో ఇండెక్స్ అనేది ఇక్కడ డిజైన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇవి మీకు బాగా తెలిసిన ఆప్షన్స్ అలైన్మెంట్స్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు టెక్స్ట్ ని లేదా పారాగ్రాఫ్ ని లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై లాంటి ఆప్షన్స్ ని అప్లై చేయొచ్చు. ఎస్, ఇక్కడున్న హెడ్డింగ్ సెంటర్ అలైన్ అవ్వాలి అంటే మీరు సెంటర్ అలైన్మెంట్ దగ్గర క్లిక్ చేయండి. ఎస్, సో రైట్ అలైన్ కావాలంటే రైట్ అలైన్, సో లెఫ్ట్ కి రావాలంటే లెఫ్ట్ అలైన్ ని మీరు యూజ్ చేయొచ్చు. సో సెంటర్ అలైన్ ఇచ్చి మీరు హెడ్డింగ్స్ ని సెట్ చేయొచ్చు. ఈవెన్ ఇలా టెక్స్టే కాదు, మీరు పారాగ్రాఫ్ ని కూడా ఇలా లెఫ్ట్, సెంటర్, రైట్ అలైన్మెంట్ ఇవ్వచ్చు. రైట్ అలైన్మెంట్ చూడండి, రైట్ సైడ్ స్ట్రిట్ ఫిట్ గా వస్తుంది. లెఫ్ట్ అలైన్ అయితే లెఫ్ట్ సైడ్ వస్తుంది.
సో సెంటర్ అలైన్ అయితే ఇలా సెంటర్ కి టెక్స్ట్ అనేది అలైన్ అవుతుంది. ఇక దిస్ వన్ ఈజ్ జస్టిఫై. జస్టిఫై అంటే టెక్స్ట్ అనేది టూ సైడ్ అలైన్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ కి ఇస్తే లెఫ్ట్ అలైన్, రైట్ ఇస్తే రైట్ అలైన్ వస్తుంది. అలా కాకుండా టెక్స్ట్ అనేది స్ట్రిక్ట్ గా నీట్ గా కరెక్ట్ అవ్వాలి అంటే మీరు జస్టిఫై ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్ కూడా నీట్ గా టెక్స్ట్ అనేది సెట్ అవుతుంది. సో వన్ మోర్ టైం చెక్ చేద్దాం. ఇలా డేటా మొత్తం సెలెక్ట్ చేయండి, జస్టిఫై ఇవ్వండి. టెక్స్ట్ అనేది ఎగ్జాక్ట్ గా అలైన్ అవుతుంది లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ మీరు టైప్ చేసిన టెక్స్ట్ కి లైన్ స్పేసింగ్ అప్లై చేయాలి అంటే మీరు ఇక్కడ ఇలా క్లిక్ చేసి లైన్ స్పేసింగ్ ని ఇవ్వచ్చు. సో 1 more, 2 more, 3 more లైన్ స్పేసింగ్స్ ని మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. చూడండి, టెక్స్ట్ కి మధ్య అంటే లైన్ కి మధ్య గ్యాప్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. మీకు మోర్ లైన్ స్పేసింగ్ రావాలి అంటే లైన్ స్పేసింగ్ ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు మోర్ లైన్ స్పేసింగ్ అప్లై చేయొచ్చు. మేబీ 10 లైన్ స్పేస్ వస్తుంది. లైన్ కి లైన్ మధ్య 10 లైన్ స్పేస్ అనేది యాడ్ అవుతుంది. క్వశ్చన్ పేపర్స్, మేబీ అప్లికేషన్ ఫార్మ్స్ లో ఇలా క్వశ్చన్ కి లేదా డీటెయిల్స్ కి మధ్యలో స్పేస్ ని క్రియేట్ చేస్తారు కస్టమర్స్ ఆర్ స్టూడెంట్ ఆన్సరింగ్ రాయడానికి. నెక్స్ట్ వన్ పారాగ్రాఫ్ షేడింగ్. ఇలా ఏదైనా స్పెషల్ పారాగ్రాఫ్ ఉంటే మీరు పారాగ్రాఫ్ షేడింగ్ యూజ్ చేసి వాటిని కలరింగ్ చేయొచ్చు, ఇలా వాటిని షేడ్ చేయొచ్చు పారాగ్రాఫ్ ని స్పెషల్ గా చూపించడం కోసం. సో మేబీ పారాగ్రాఫ్ బార్డర్, ఇక్కడ పారాగ్రాఫ్ బార్డర్ ఆప్షన్ యూజ్ చేసి మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి బార్డర్ ని అప్లై చేయొచ్చు. సో జనరల్ గా నోటీస్ ఆర్ డేటా కంటెంట్ కోసం ఇలా బార్డర్స్ ని అప్లై చేస్తూ ఉంటారు. సో బార్డర్ అప్లై చేసిన తర్వాత వాటికి కావాల్సిన కంటెంట్ ని ఇలా యాడ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ కాల్డ్ ఇండెంట్. ఇండెంట్ అంటే పారాగ్రాఫ్ కి మీరు ఇక్కడ ఇండెంట్ ని అప్లై చేయొచ్చు. సో ఇండెంట్ ఇవ్వడం వల్ల టోటల్ పారాగ్రాఫ్ ఇండెంట్ తీసుకుంటుంది. లెఫ్ట్ సైడ్ ఇండెంట్, ఇది ఇంక్రీజ్ ఇండెంట్, ఇది డిక్రీజ్ ఇండెంట్. పారాగ్రాఫ్ కి ఇక్కడ మీరు స్పేసింగ్ ఇవ్వచ్చు. సో మీన్స్ ఇండెంట్ ని యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి ఆర్ వాల్యూస్ కి అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇలా క్లిక్ చేసి అసెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే చేయడం వల్ల మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ లో వస్తుంది. యాజ్ యూజువల్ డిసెండింగ్ ఆర్డర్. సో డిసెండింగ్ ఆర్డర్ లో రావాలి అన్నా కూడా సార్ట్ ఆప్షన్ యూజ్ చేసి డిసెండింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే చేయడం వల్ల మీరు సెలెక్ట్ చేసుకున్న వాల్యూస్ డిసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే లోయెస్ట్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూ వస్తుంది. డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేయడం వల్ల హైయెస్ట్ వాల్యూస్ టు లోయెస్ట్ వాల్యూస్ ని తీసుకురావచ్చు. మేబీ మార్క్స్, ర్యాంక్స్, రిజిస్టర్ నంబర్స్, అప్లికేషన్ నంబర్స్ ని ఇలా ఆర్డర్ పెడుతూ ఉంటారు. యాజ్ యూజువల్ మీరు టైప్ చేసిన నేమ్స్, కస్టమర్ నేమ్స్, స్టూడెంట్ నేమ్స్ ని అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టడానికి కూడా ఈ ఆప్షన్ ని మీరు యూజ్ చేయొచ్చు. సో అసెండింగ్ సెలెక్ట్ చేస్తే సో నేమ్స్ అన్ని కూడా ఇలా అసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. యాజ్ యూజువల్ డిసెండింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేస్తే నేమ్స్ అన్ని కూడా డిసెండింగ్ ఆర్డర్ లో వస్తాయి. అంటే ఆల్ఫాబెట్ వైజ్ A to Z అసెండింగ్ ఆర్డర్ లో టెక్స్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. లాస్ట్ వన్ ఇస్ ద మార్క్. సో దీన్ని పారాగ్రాఫ్ మార్క్ అంటారు. ఇలా క్లిక్ చేయడం వల్ల మీ టెక్స్ట్ దగ్గర ఒక మార్క్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది జస్ట్ మీరు టైప్ చేసిన ఇన్ఫర్మేషన్ యొక్క పారాగ్రాఫ్ మార్క్ ని డిస్ప్లే చేస్తుంది. అంటే పారాగ్రాఫ్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ మీరు ఎంటర్ ప్రెస్ చేసి ఉన్నారు, స్పేసింగ్ ఎక్కడ ఇచ్చి ఉన్నారు, ఇది ఐడెంటిఫై మార్క్ గా డిస్ప్లే అవుతుంది. ఈ ఆప్షన్ మరి మీరు ఆఫ్ చేయడం వల్ల ఈ మార్క్ అనేది తీసివేయబడుతుంది. హోమ్ ట్యాబ్ లో ఉన్న స్టైల్ ఆప్షన్స్ గురించి
తెలుసుకోబోతున్నాం. సో ఈ స్టైల్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకునే హెడింగ్స్, టైటిల్స్, సబ్ టైటిల్స్ అండ్ కొన్ని పారాగ్రాఫ్స్ కి సంబంధించి వన్ క్లిక్ సెట్టింగ్స్ ని మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న హెడ్డింగ్ సంబంధించిన ఫార్మాటింగ్ ని ఇక్కడి నుంచి కాకుండా కంప్లీట్ ఆప్షన్స్ యూజ్ చేసి కాకుండా జస్ట్ వన్ క్లిక్ తోనే మీరు ఇక్కడ సెట్టింగ్స్ అనేది మార్చుకోవచ్చు. ఇలా హెడ్డింగే కాదు, మీరు కావాల్సిన పారాగ్రాఫ్ లేదా సమ్ టెక్స్ట్ ని మీరు ఫాంట్ టైప్ ని ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. ఇక్కడ స్టైల్ ఆప్షన్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు మోర్ స్టైల్ ఆప్షన్స్ వస్తాయి. వీటి నుంచి మీరు మీ ఫాంట్ స్టైల్ ని లేదా మీ పారాగ్రాఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు మీ పేరుతో కూడా ఒక ఫాంట్ స్టైల్ ని క్రియేట్ చేయొచ్చు. ఒక ఫాంట్ స్టైల్ ని మీరు క్రియేట్ చేయడానికి ఇక్కడ క్రియేట్ స్టైల్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ మోడిఫై ఆప్షన్స్ యూజ్ చేసి మీ రిక్వైర్మెంట్ సంబంధించి అంటే మీరు ప్రిపేర్ చేయబోయే డేటాకు సంబంధించి ఫాంట్ టైప్, ఫాంట్ సైజ్, బోల్డ్, ఇటాలిక్, ఈవెన్ కలర్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేయండి. మీ పేరుతో ఒక స్టైల్ అనేది ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన స్టైల్ ని మీ డాక్యుమెంట్ లో ఎక్కడైనా కావచ్చు, ఏ పారాగ్రాఫ్ కైనా కావచ్చు, మీరు అప్లై చేయడానికి వీలవుతుంది. సో వెరీ సింపుల్, ఇలా క్లిక్ చేయండి. మీ పేరుతో ఒక స్టైల్ ఇక్కడ క్రియేట్ చేయబడి ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే మీరు ప్రిపేర్ చేసిన డేటా కూడా అదే కలర్, సైజ్, టైప్ అనేది అప్లై అవుతుంది. ఈ వీడియోలో మనం ఫాంట్ స్టైల్స్ గురించి తెలుసుకున్నాం. ఇట్ ఈస్ అ రెడీమేడ్ సెట్టింగ్స్. సో మీరు మీ పేరుతో కూడా ఒక న్యూ స్టైల్ ని ఇక్కడ అప్లై చేసి అంటే క్రియేట్ చేసి అప్లై చేయడానికి వీలవుతుంది. ఈ మెనూ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఫైండ్, రీప్లేస్, గో టు, సెలెక్ట్ ఆల్, అండు, రీడు ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఆప్షన్స్ ప్రతి అప్లికేషన్స్ లోనూ కామన్ గా ఉంటాయి, చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ఆప్షన్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. సో ఎడిట్ మెనూ ఆప్షన్స్ లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఫైండ్. సో ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీ డాక్యుమెంట్ లో ఒక పర్టికులర్ వర్డ్ ని లేదా టెక్స్ట్ ని మనం ఫైండ్ చేయొచ్చు. సో ఇన్ డిఫరెంట్ కేసెస్ సో ఫైండ్ ఆప్షన్ యూజ్ చేసి సో డాక్యుమెంట్ లో ఉన్న పర్సన్ నేమ్స్ కావచ్చు, సో సమ్ రిజిస్టర్ నంబర్స్ కావచ్చు, సమ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ పర్టికులర్ ఏరియా డీటెయిల్స్ అండ్ పర్టికులర్ పర్సన్ డీటెయిల్స్ ఈ ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇన్ ద మెయిన్ డాక్యుమెంట్స్. సో ఫైండ్ ఆప్షన్ ని యూజ్ చేయడానికి మీరు హోమ్ మెనూలో ఎడిట్ మెనూ ఆప్షన్స్ నుంచి ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు ఒక పర్టికులర్ వర్డ్ ని ఫైండ్ చేయొచ్చు. సో వెరీ సింపుల్. ఎడిటింగ్ ఆప్షన్స్ లో ఇక్కడ ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయాలి. సో ఇందులో మీరు ఏ వర్డ్ అయితే ఫైండ్ చేయాలో ఆ వర్డ్ నేమ్ ని ఇక్కడ ప్రిపేర్ చేయాలి. సరే, నేను డాక్యుమెంట్ అనే వర్డ్ ని టైప్ చేశాను. సో ఇందులో మీకు డాక్యుమెంట్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో రిపోర్ట్ లో అది మీకు హైలైట్ చేసి చూపిస్తుంది. సో ఇలా మీరు మీకు కావాల్సిన రిజిస్టర్ డీటెయిల్స్, పర్సన్ డీటెయిల్స్, సమ్ ఏరియా డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేసి అంటే ఇక్కడ ప్రిపేర్ చేసి ఫైండ్ చేయొచ్చు. సో వన్ థింగ్, నేను ఇక్కడ ఒక పర్సన్ నేమ్ టైప్ చేస్తున్నాను. చూడండి, ఆ తేజ్ అనే పర్సన్ యొక్క డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు సేమ్ నేమ్ తో, బట్ డిఫరెంట్ రిజిస్టర్ నంబర్స్. ఇట్ కెన్ బి ఫైండ్ అవుట్. యాజ్ యూజువల్ యూ కెన్ సర్చ్ డిఫరెంట్ రిజిస్టర్ నంబర్స్. మీరు రిజిస్టర్ నంబర్ ఇచ్చి కూడా ఆ పర్సన్ డీటెయిల్స్ సెర్చ్ చేయొచ్చు. మేబీ ఆధార్ నంబర్, హాల్ టికెట్ నంబర్, ఇలా మీకు కావాల్సిన నంబర్ ఇక్కడ ప్రిపేర్ చేసి ఆ డేటాని సెర్చ్ చేయొచ్చు. సో రెగ్యులర్ గా సిస్టమ్ దగ్గర వర్క్ చేసే వాళ్ళు మీ ఆధార్ తీసుకోరండి,
లేదా మీ ఆధార్ నంబర్ చెప్పండి అని అడుగుతూ ఉంటారు. సో బికాజ్ అది డేటా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. ఈవెన్ మీ మొబైల్ నంబర్ ఇచ్చి కూడా మీ డీటెయిల్స్ ని సిస్టమ్స్ లో ఈజీగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఓన్లీ ఇది ఎంఎస్ వర్డ్ కి సంబంధించిందే కాదు, ఇవి యూనివర్సల్ ఆప్షన్స్. అన్ని అప్లికేషన్స్ లోనూ ఈ ఫైండ్ రీప్లేస్ ఆప్షన్స్ కామన్ గా ఉంటాయి. సరే, మనం సెకండ్ ఆప్షన్ రీప్లేస్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో రీప్లేస్ ఆప్షన్ అనేది, సో మీ డాక్యుమెంట్ లో ఉన్న ఒక ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ వర్డ్ ని తీసివేసి ఒక న్యూ వర్డ్ ని అక్కడ అప్డేట్ చేస్తుంది. అవును, మీరు విన్నది కరెక్టే. మీరు సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు సమ్ డేటాని అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మీరు రీప్లేస్ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. రీప్లేస్ ఆప్షన్ యూజ్ చేయడానికి ఇక్కడ రీప్లేస్ దగ్గర క్లిక్ చేయాలి. సో ఏ డేటానైతే మీరు అప్డేట్ చేయాలో ఆ ఓల్డ్ డేటా నేమ్ ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. లైక్ నేను ఇక్కడ డాక్యుమెంట్ అనే వర్డ్ ని ఇచ్చాను. సో ఎక్కడైతే డాక్యుమెంట్ అనే వర్డ్ ఉందో రిపోర్ట్ లో, ఆ ప్లేస్ లో నాకు ఫైల్ అనే ఆప్షన్ రీడ్ అవ్వాలి, అంటే రీప్లేస్ అవ్వాలి. సరే, సో రీప్లేస్ ఇస్తుంది. సో రిపోర్ట్ లో ఎక్కడైతే డాక్యుమెంట్ అనే వర్డ్ ఉందో అది మీకు ఒకసారి ఫైండ్ చేస్తుంది. సో ఆల్సో మీరు రీప్లేస్ ఇవ్వగానే ఆ ప్లేస్ లో ఆ వర్డ్ అనేది రీప్లేస్ అవుతుంది. సో మరి ఇంకొక చోట ఉన్నట్టుగా డిస్ప్లే చేస్తుంది. మరి రీప్లేస్ ఇవ్వడం వల్ల అది డేటాని మళ్ళీ రీప్లేస్ చేస్తుంది. ఇలా మీరు సేమ్ వర్డ్స్ ని అప్డేట్ చేస్తూ వెళ్ళొచ్చు. లేదు, ఆల్ ఆప్షన్స్ ని, అంటే ఆల్ వర్డ్స్ ని ఒకేసారి రీప్లేస్ చేయదలుచుకుంటే మీరు రీప్లేస్ ఆల్ అనే ఆప్షన్ ని యూజ్ చేసి టోటల్ డాక్యుమెంట్ లో ఉన్న సేమ్ వర్డ్ ని మీరు అప్డేట్ చేయొచ్చు. యాజ్ యూజువల్ డేటాబేసెస్ లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు అప్డేట్ చేయడానికి రీప్లేస్ ఆప్షన్ ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఆప్షన్ మనం గో టు ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో గో టు ఆప్షన్ మీకు ఇక్కడ పర్టికులర్ గా అయితే డిస్ప్లే అవ్వదు. సో రీప్లేస్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫైండ్, రీప్లేస్, గో టు అనే 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం గో టు ఆప్షన్ ని యూజ్ చేసి సో ఒక పర్టికులర్ పేజ్ ఆర్ లైన్ ఆర్ కామెంట్, బుక్ మార్క్ లాంటి ఆప్షన్స్ ని మనం ఈజీగా స్కిప్ చేయొచ్చు. సో ఎలా చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ పేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఏ పేజ్ నెంబర్ దగ్గరికి మీ కర్సర్ ని మూవ్ చేయాలో ఆ పేజ్ నెంబర్ ఇక్కడ ఇచ్చి మీరు గో టు అనే ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మీ పేజ్ అనేది స్క్రోల్ అవుతుంది. సో మెనీ పేజెస్ ఉన్నప్పుడు అప్ టు 2000 20,000 పేజెస్ కూడా ఉంటాయి. సో మెయిన్ ఆఫీస్ రిపోర్ట్స్ లో అయితే మీరు ఈజీగా 200 పేజ్కి వెళ్ళాలి, 100 పేజ్కి వెళ్ళాలి, లేదా పేజ్ 1కి వెళ్ళాలి. ఇలా మీరు గో టు ఆప్షన్ యూజ్ చేసి ఈజీగా స్క్రోల్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 200 పేజెస్ స్క్రోల్ చేయలేరు స్క్రోల్ బార్ యూజ్ చేసి, సో ఇక్కడ మీరు గో టు ఆప్షన్ యూజ్ చేసి ఈజీగా 200 పేజ్ అయినా మీరు స్క్రోల్ చేయడానికి వీలవుతుంది. మీ డాక్యుమెంట్ లో 200 పేజ్ ఉంటే కనుక అక్కడికి ఈజీగా కర్సర్ మూవ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వన్ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ యూజ్ చేసి మీ డేటానంతా ఒక్కసారిగా సెలెక్ట్ చేయొచ్చు. అయితే పేజ్ 10 పేజెస్ ఉండనివ్వండి, 100 పేజెస్ డేటా ఉండనివ్వండి, ఒక్కసారిగా అంటే టోటల్ డేటా ఒక్కసారిగా సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ ఇవ్వడం వల్ల టోటల్ డేటా మొత్తం ఒక్కసారిగా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ ఆల్ ఆప్షన్స్ లో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. లైక్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఓన్లీ ఆబ్జెక్ట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతాయి, అంటే షేప్స్ కానీ పిక్చర్స్ కానీ ఇవి మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యాజ్ యూజువల్ ఇంకొక ఆప్షన్ ఉంది మీకు, సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్. ఇప్పుడు ఇక్కడ సేమ్ ఫార్మాటింగ్ చేసి ఉన్న లైక్ కలర్ కావచ్చు, సైజ్ కావచ్చు, సో సేమ్ ఫార్మాటింగ్ చేసి ఉన్న డేటాని మాత్రమే సెలెక్ట్ చేయదలుచుకుంటే సెలెక్ట్ ఆల్ టెక్స్ట్ విత్ సిమిలర్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ని మీరు యూజ్ చేయొచ్చు. సో సేమ్ సెట్టింగ్స్ చేసి ఉన్న డేటాని అది సెలెక్ట్ చేస్తుంది. చూడండి, జస్ట్ ఓన్లీ
సబ్ హెడింగ్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, లేదు ఓన్లీ పారాగ్రాఫ్ మాత్రమే సెలెక్ట్ అవ్వాలి, అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సబ్ హెడింగ్ సెలెక్ట్ అవ్వలేదు ఈసారి, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో సిమిలర్ ఫార్మాటింగ్స్ ని మాత్రమే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు సెలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం అండు ఆప్షన్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న డేటాని అవసరం లేదు అని చెప్పేసి డిలీట్ చేస్తున్నాను. సో డిలీట్ అయిపోయిన డేటాని మళ్ళీ మనం ఎలా రిటర్న్ తెచ్చుకోవాలి, లేదా నేను ఏదైనా కరెక్షన్ చేసిన రిపోర్ట్ని మళ్ళీ ఎలా రికవర్ చేసుకోవాలి అంటే యూజింగ్ అండు ఆప్షన్ యూజ్ చేసి మీరు డేటాని బ్యాక్వర్డ్ కి తీసుకెళ్ళచ్చు. జస్ట్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్, బ్యాక్వర్డ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ అండు. జస్ట్ ఇక్కడ ఇలా క్లిక్ చేయడం వల్ల మీ డేటా అనేది బ్యాక్వర్డ్ అవుతుంది. సో డిలీట్ అయిన డేటా కావచ్చు, మీరు కరెక్ట్ చేసిన డేటా కావచ్చు, మళ్ళీ రికవర్ అవుతుంది. యాజ్ యూజువల్ రీడు అంటే ఫార్వర్డ్ యాక్షన్ తీసుకుంటుంది. మీ డేటా అన్నంతా మీరు మరీ ఫార్వర్డ్ చేయాల్సి వస్తే ఇక్కడ ఇలా ఫార్వర్డ్ చేయొచ్చు, చూడండి. సో మళ్ళీ డేటా డిలీట్ అయినట్టుగా డిస్ప్లే అవుతుంది. సో బ్యాక్వర్డ్ అంటే మీరు వీడియోని బ్యాక్ కి తీసుకెళ్ళినట్టుగా అవుతుంది. ఫార్వర్డ్ రీడు అంటే మీరు వీడియోని ఫార్వర్డ్ చేసినట్టుగా మీ డేటా కూడా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ చేయడానికి అండు రీడు ఆప్షన్స్ ని యూజ్ చేస్తాం. సో దట్స్ ఆల్ టు దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇన్సర్ట్ మెనూ గురించి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.